ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. అలాగే సినిమా విషయానికి వస్తే ఈ సంక్రాంతికి అంతా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేశారు ప్రతి ఒక్క హీరో. ముందుగా మన శంకర వరప్రసాద్ మూవీ చిరంజీవి నటిస్తున్నాడు. దాంట్లో వెంకటేశ్వర నుంచి ఇంటర్వెల్ నుంచి వస్తాడు. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేశారు. అలాగే రాజసాబ్ మూవీ గురించి ఒక హర్రర్ అలాగే అండ్ ఫ్యామిలీని టచ్ చేసి ప్రభాస్ గురించి రాజసాబ్ మూవీ గురించి ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేశారు ఈ సంవత్సరం. అలాగే రవితేజ నటిస్తున్న చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఆ మూవీ గురించి ఫ్యామిలీస్ని టార్గెట్ చేసి రవితేజ వస్తున్నాడు. ఈ సంవత్సరం ఒకటి కానీ మాస్ మూవీ అయితే లేదు సంక్రాంతికి. ఓన్లీ ఫ్యామిలీని అటు హర్రర్ని టచ్ చేస్తూ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ప్రభాస్ అండ్ రవితేజ, చిరంజీవి. దీంట్లో రాజసాబు మూవీకి మనశంకర వరప్రసాద్ మూవీకి చాలా హైప్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా గట్టిగా ఉన్నారు. చిరంజీవి వింటేజ్ లుక్తో, ప్రభాస్ నుంచి వింటేజ్ లుక్తో ఆ సాంగ్స్ కానివ్వచ్చు. ప్రభాస్ నుంచి చాలా కొత్త లుక్లో కానిస్తున్నాడు. గతంలో ఏ మూవీలో లేనట్టుగా కానిస్తున్నాడు. మనకు బుజ్జిగాడులో ఎలా ఉన్నాడో ప్రభాస్ సార్ గారు మన రాజసాబ్ మూవీలో మారుతి డైరెక్టర్ అలా చూపించాడు. మన అనిల్ రావిపూడి గతంలో సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్తో హిట్ కొట్టించాడు. ఈసారి హిట్ కోసం తాపేత పడుతున్న చిరంజీవికి బ్లాక్ బస్టర్ ఇస్తారనే చాలా మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే రవితేజ గురించి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కన్నా దగ్గర ఈ మూవీ హిట్ అవుతుందో లేదో చూడాల్సిందే. మరి ఈ 3 మూవీలలో ఏ మూవీకి హైప్ ఉందంటే రాజసాబ్ అండ్ మన శంకర వరప్రసాద్ మూవీకి అయితే చాలా హైప్ ఉందని అనుకోవచ్చు. రవితేజ మూవీ గురించి కొంచెం అటు ఇటు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి కదా, ఏం పెద్దగా లైక్ లేదు. చూడాలి మళ్ళీ ఈ 3 మూవీలలో యాది హిట్ కొడుతుంది, యాది బ్లాక్ బస్టర్ కొడుతుంది, యాది ఫ్లాప్ అవుతుందో. ఓకే, ఈ 3 మూవీస్లలో మీకు ఏ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా చూడాలనుకుంటున్నారో ఎప్పుడెప్పుడా అని కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది ఈ 3 మూవీస్కి మీరు పోతున్నారో కామెంట్ చేయండి. ముందుగా మనశంకర వరప్రసాద్ మూవీ విషయానికి వస్తే జనవరి 12న రిలీజ్ కాబోతుంది సంక్రాంతి కానుకగా. అలాగే రాజసాబ్ మూవీ విషయానికి వస్తే జనవరి 9న రిలీజ్ కాబోతుంది. అలాగే రాజసాబ్ మూవీ తమిళ్లో విజయ్ తలపతి కోసం అక్కడ పోస్ట్ పోన్ చేశాడంట మన మారుతి డైరెక్టరు. అక్కడ 9వ తారీఖు రిలీజ్ కాలేదు, 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.